2025లో ఫ్రీ ఇన్కమింగ్ గురించి ఒకసారి చూద్దాం. ప్రతి యూజర్ ఎవరైతే రీఛార్జ్ చేస్తుంటారో వాళ్ళకి కొంత పరిమిత కాలం ఫ్రీ ఇన్కమింగ్ ఇవ్వాలని చెప్పేసి ట్రాయ్ అయితే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అది ఇంతకు ముందు నుండే ఉంది. ఇప్పుడు ట్రాయ్ ఇచ్చిన ఆదేశాలు ఏమిటి అంటే, మనకు ఎవరైతే రీఛార్జ్ చేస్తుంటారో వాళ్ళకు కొంత గడువు ప్రకారంగా ఇన్కమింగ్ వ్యాలిడిటీ అంటే ఇన్కమింగ్ కాల్స్ కావచ్చు, ఇన్కమింగ్ మెసేజెస్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి ట్రాయ్ అయితే ప్రతి సిమ్ కంపెనీని ఆర్డర్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే జియో మనకు 90 డేస్ వ్యాలిడిటీతో పాటు, అంటే ఎప్పుడైతే మనం రీఛార్జ్ కంప్లీట్ అయిపోయి ఉంటుందో తర్వాత నుండి మనకు ఒక 90 డేస్ వ్యాలిడిటీతో అయితే ఇన్కమింగ్ సర్వీస్ అయితే ఉంటుంది. అంటే మనకు SMS అయితే రిసీవ్ చేసుకుంటాము, అలాగే కాల్స్ కూడా, ఇన్కమింగ్ కాల్స్ కూడా మనము రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది జియోలో 90 డేస్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. కాకపోతే మనకు రీఛార్జ్ అయిపోయిన 1 వీక్ తర్వాత నుండి జియో వాళ్ళు కాల్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మీరు రీఛార్జ్ చేసుకోండి, లేదంటే మీ సిమ్ బ్లాక్ అయిపోతుంది, లేదంటే సర్వీస్ ఆఫ్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే జియోలో మన రీఛార్జ్ ప్లాన్ అయిపోయిన 1 వీక్ తర్వాత నుండి వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది. మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది, మీ నంబర్ ఇన్యాక్టివ్ అయిపోతుంది అని చెప్పేసి. కానీ యాక్చువల్గా మనకు జియో ఇచ్చిన వ్యాలిడిటీ మాత్రం 90 డేస్. ఎప్పుడైతే మన ప్లాన్ అయిపోయి ఉంటుందో తర్వాత నుండి 90 డేస్ వరకు మనము ఇన్కమింగ్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా వాళ్ళు కాల్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే, యూజర్స్ వెంటనే రీఛార్జ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో కంపెనీనే వాళ్ళకు అమౌంట్ ఇచ్చి మరీ కాల్ చేపిస్తుంది. అంటే వాళ్ళు కాల్ చేసినందువల్ల వాళ్ళకు కమిషన్ అయితే రావడం జరుగుతుంది. రోజుకి ఇన్ని కాల్స్ చేయాల్సి ఉంటుంది, ఇంతమందితో రీఛార్జ్ చేస్తే మీకు ఇంత కమిషన్ అయితే ఉంటుందని చెప్పేసి జియో వాళ్ళ కస్టమర్ సర్వీస్ ఏజెంట్లకు అమౌంట్ ఇచ్చి మరీ కస్టమర్లకు కాల్ చేయించి వాళ్ళకుతో రీఛార్జ్ చేయించమని వాళ్ళకు కమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా చెప్పినందువల్లే వాళ్ళు మాటికి అంటే ఏదైతే 1 వీక్ అయిపోయి ఉంటుందో తర్వాత వెంటనే కాల్ చేసి మనకు రీఛార్జ్ చేసుకోమని చెప్తారు. ఇక్కడ ఏదైతే మనం 1 మంత్ జియో రీఛార్జ్ చేసి ఉంటామో ఆ 1 మంత్ రీఛార్జ్ అయిపోయిన తర్వాత కూడా మనకు 90 డేస్ వ్యాలిడిటీతో ఇన్కమింగ్ సర్వీస్ అయితే ఉంటుంది. కాబట్టి మనం రీఛార్జ్ చేసుకోకపోయినా చేసుకున్నా మనకు 90 డేస్ అయితే ఇన్కమింగ్ సర్వీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి అయితే ఒకసారి చూద్దాం. ఎయిర్టెల్ లో మనం చూసుకున్నట్లయితే జియోతో పోలిస్తే ఎయిర్టెల్ ప్రైజెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అది కొంతమంది యూజర్స్ కి మాత్రమే చేయడం జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత, అంటే ఏదైతే మనం రీఛార్జ్ ప్లాన్ అయిపోయి ఉంటుందో అయిపోయిన 1 డే తర్వాత కానీ 2 డేస్ తర్వాత కానీ రీఛార్జ్ చేస్తే సేమ్ జియో ప్లాన్లే మనకు ఎయిర్టెల్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. అయితే ఇప్పుడు ఇన్కమింగ్ సర్వీస్ గురించి మనం వస్తే, ఎయిర్టెల్లో ఇన్కమింగ్ సర్వీస్ వచ్చేసి కేవలం 7 డేస్ వ్యాలిడిటీతో మాత్రమే ఉంటుంది. ఎందుకు అని అంటే వీళ్ళు వాళ్ళ కస్టమర్స్ తో రీఛార్జ్ చేయించుకోవాలి అని చెప్పేసి జియో వాళ్ళలా కాకుండా వీళ్ళు తొందరగా వాళ్ళ ఇన్కమింగ్ సర్వీస్ అయితే ఆఫ్ చేస్తున్నారు. ఎయిర్టెల్లో ఎవరికైనా జియో కంటే ఎక్కువ ప్రైజెస్ రీఛార్జ్ ప్లాన్లు చూపిస్తూ ఉంటే వాళ్ళు ఈ ట్రిక్ ని ఫాలో అవ్వండి. అదేంటి అంటే, సింపుల్ గా రీఛార్జ్ అయిపోయిన 1 or 2 డేస్ తర్వాత మీరు రీఛార్జ్ చేసుకోండి. మీరు ముందుగానే రీఛార్జ్ చేయడానికి వెళ్తే జియో ప్రైజెస్ కంటే ఎక్కువ ప్రైజెస్ మీకైతే అక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు 1 or 2 డేస్ అయిపోయిన తర్వాత రీఛార్జ్ చేసుకుంటే మీకు జియో ప్లాన్స్ మాదిరిగానే తక్కువ ప్రైస్ కి మీకైతే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ మనం వి ప్లాన్స్ గురించి చూస్తే, అంటే వి ఇన్కమింగ్ వ్యాలిడిటీ గురించి చూస్తే, మనం విలో కూడా సేమ్ మనకు ఇదే వ్యాలిడిటీ అయితే రావడం జరుగుతుంది. ఏదైతే ఎయిర్టెల్లో 7 డేస్ వ్యాలిడిటీ అయితే రావడం జరుగుతుందో అదే విధంగానే మనకు 7 డేస్ ఇన్కమింగ్ వ్యాలిడిటీ SMS సర్వీస్ అయితే విలో కూడా మనకు అవైలబుల్ గా ఉంటుంది. కాకపోతే విలో మనము ఒక 1 వీక్ తర్వాత చూసుకున్నట్లయితే మనకు మళ్ళీ ఇన్కమింగ్ సర్వీస్ యాక్టివేట్ అవుతుంది. అలాగే మనకు 1 GB పర్ డే మాదిరిగా మనకు ఒక 7 డేస్ అయితే 1 GB పర్ డే అయితే రావడం జరుగుతుంది. ఇది వి వాళ్ళు తమ కస్టమర్లను ఆకర్షించడానికి వాళ్ళు ఇలా తీసుకురావడం జరిగింది. బట్ ట్రాయ్ చెప్పడం ఏంటి అంటే, మనకు ట్రాయ్ వచ్చేసి మనకు రీఛార్జ్ చేసిన ప్రతి యూజర్ కు కొంత సమయం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకు కొంత సర్వీస్, ఇన్కమింగ్ సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు రీఛార్జ్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి వాళ్ళకి టైం ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అలా చెప్పినందువల్ల వీళ్ళు కేవలం 7 డేస్ వ్యాలిడిటీ అయితే ఇస్తున్నారు. ఇక జియో అయితే మనకు ఈ 2025 సంవత్సరం నుండి కూడా మనకు ఇన్కమింగ్ వ్యాలిడిటీ 90 డేస్ అయితే ఇవ్వడం జరిగింది.